గ్లోబల్ పేమెంట్స్, షాపింగ్, రివార్డ్లు వీటన్నింటినీ ఒకే చోట ఒకే క్రిప్టో ఎకోసిస్టంలో అందిస్తామని యోహాన్ రైజ్ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ చెప్తోంది. సో ఈరోజు మనం ఈ ఆల్ ఇన్ వన్ క్రిప్టో సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తోంది, దీని వెనకున్న ఐడియా ఏంటి అనేది కొంచెం వివరంగా చూద్దాం. ఒక ప్రపంచం, ఒక పూల్, ఒక యోహాన్. వాళ్ల విజన్ మొత్తాన్ని ఈ 3 పదాల్లో చెప్పేశారు. అయితే ఇది కేవలం వినడానికి బాగున్న ఒక స్లోగన్ మాత్రమేనా, లేకపోతే నిజంగా క్రిప్టో ప్రపంచాన్ని ఒకటిగా మార్చే పక్కా ప్లాన్ ఏమైనా ఉందా? వాళ్ళు ఏం చెప్తున్నారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. యోహాన్ రైజ్ వాళ్ళు తమని తాము అల్టిమేట్ క్రిప్టో ఎకోసిస్టమ్ అని పిలుచుకుంటున్నారు. వామ్మో, ఇది చాలా పెద్ద మాటే కదా! అసలు వీళ్ళు గ్లోబల్ పేమెంట్స్ని, రివార్డ్స్ని ఎలా మార్చబోతున్నారో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటో మనం క్లియర్గా తెలుసుకోవాలి. సరే, అసలు ఈ యోహాన్ రైజ్ అంటే ఏంటి? వాళ్ళ మాటల్లోనే చూద్దాం. వాళ్ళు చెప్పేదేంటంటే, యోహాన్ రైజ్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద కట్టిన ఒక క్రిప్టోకరెన్సీ సిస్టమ్. దీని మెయిన్ ఫోకస్ 3 విషయాల మీద ఉంది. 1, దేశాలతో సంబంధం లేకుండా డబ్బులు ఈజీగా పంపించడం. 2, సెంట్రలైజ్డ్ కంట్రోల్ లేకుండా షాపింగ్ చేయడం. 3, వీటన్నింటికీ రివార్డులివ్వడం. సింపుల్గా చెప్పాలంటే మన రెగ్యులర్ బ్యాంకింగ్ సిస్టమ్కు ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలనేది వాళ్ల ప్లాన్ లాగా ఉంది. ఫైనాన్షియల్ సిస్టమ్కైనా నమ్మకం చాలా ముఖ్యం కదా. యోహాన్ రైజ్ ఏం చెప్తోందంటే, వాళ్ల సిస్టమ్ ఈ 4 పిల్లర్స్ మీద నిలబడి ఉందని. అవేంటంటే సెక్యూరిటీ, స్పీడ్, తక్కువ ఫీజులు, ఇంకా ట్రాన్స్పరెన్సీ. అంటే యూజర్ల డబ్బు సేఫ్గా ఉండాలి, ట్రాన్సాక్షన్లు ఫాస్ట్గా జరగాలి, ఛార్జీలు తక్కువగా ఉండాలి, ఇంకా ప్రతీదీ క్లియర్గా, ఓపెన్గా ఉండాలి. క్రిప్టో ఫీల్డ్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సరే, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ వినడానికి చాలా బావున్నాయి, కానీ ఒక యూజర్గా ప్రాక్టికల్గా ఏం లాభం? ఈ ప్లాట్ఫామ్కు బ్యాక్బోన్గా ఉన్న 3 మెయిన్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైనది, క్రిప్టో పేమెంట్స్. అంటే ఇప్పుడు మనం వేరే దేశానికి డబ్బు పంపాలంటే రోజుల తరబడి వెయిట్ చేయడం, ఎక్కువ ఫీజులు కట్టడం లాంటివి ఉంటాయి. అలా కాకుండా వాళ్ళ సొంత క్రిప్టో కరెన్సీతో ప్రపంచంలో ఎక్కడికైనా సరే క్షణాల్లో పేమెంట్స్ చేయొచ్చని వీళ్ళు చెప్తున్నారు. ఇక రెండోది, వేగం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డబ్బు పంపడానికి గంటలు, కొన్నిసార్లు రోజులు పడుతుంది. కానీ ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల ట్రాన్సాక్షన్స్ జస్ట్ సెకండ్లలోనే అయిపోతాయంటున్నారు. డిజిటల్ బిజినెస్కు ఇది నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. ఇక మూడోది, మనందరికీ నచ్చే విషయం, రివార్డ్లు. అంటే ఈ సిస్టంలో మనం చేసే ప్రతి కొనుగోలుకు మనకు ఆటోమేటిక్గా క్యాష్ బ్యాక్, లాయల్టీ పాయింట్స్ వస్తాయన్నమాట. సింపుల్గా ఈ ప్లాట్ఫామ్ని ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారని చెప్తున్నారు. ఓకే, ఇప్పటిదాకా యోహాన్ రైజ్ ఏం ఆఫర్ చేస్తుందో చూశాం. అయితే దీన్ని వాడటం ఎంత ఈజీ? ఒక నార్మల్ యూజర్ ఈ సిస్టంలో జాయిన్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. వాళ్ళు ప్రాసెస్ను చాలా సింపుల్గా 4 స్టెప్పుల్లో చెప్తున్నారు. ఫస్ట్, ఒక క్రిప్టో వాలెట్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్, వాళ్ల పార్ట్నర్స్ దగ్గర్నుంచి యోహాన్ రైజ్ కాయిన్స్ కొనాలి. మూడోది, ఆ కాయిన్స్తో ఆన్లైన్లో షాపింగ్ చేయాలి. ఇక ఫైనల్గా ప్రతి కొనుగోలు మీద రివార్డ్స్ వస్తాయి. ఈ మొత్తం ప్రాసెస్ను వీలైనంత సింపుల్గా ఉంచి క్రిప్టో వాడకాన్ని అందరికీ ఈజీ చేయాలనేది వాళ్ల టార్గెట్లాగా ఉంది. సరే, యోహాన్ రైజ్ ఎలా పనిచేస్తుందో చూశాం కదా. ఇప్పుడు మళ్ళీ మనం మొదట్లో అనుకున్న ఆ పెద్ద మాట దగ్గరికి వద్దాం. అదే, ఒక ప్రపంచం, ఒక పూల్ అనేవాళ్ల పెద్ద విజన్ గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. సో లాస్ట్గా మన ముందున్న ప్రశ్న ఇదే: ఒకవేళ నిజంగానే ఇలాంటి ఒకే ఒక క్రిప్టో సిస్టమ్ వస్తే అది మనలాంటి యూజర్లకి, అలాగే వ్యాపారులకి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్పులు తెస్తుంది? యోహాన్ రైజ్ ఈ మాట నిలబట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈ ఆలోచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.